కెప్టెన్సీ కంటెండర్లుగా సెలెక్ట్ అయినది ఎవరు అంటే సీక్రెట్ టాస్క్ ని కంప్లీట్ చేసినటువంటి దివ్య అండ్ సుమన్ శెట్టిని వాళ్ళని ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారంట ముందుగానే కెప్టెన్సీ కంటెండర్లు మీరు అయ్యారనేసి. అదే విధంగా బ్లూ టీం నుంచి రీతు కూడా సీక్రెట్ టాస్క్ ఇస్తాడు. రీతుకి ఏంటంటే రీతు వెళ్ళి ఎవరితోటైనా ఒకరితోటి ఊరికినే గొడవ పెట్టుకోవాలి, పెద్దగా గొడవ పెట్టుకోవాలి. ఆ రకంగా రీతు నెక్స్ట్ లెవెల్ చేస్తుంది. అది ఇమాన్యుయల్ తోటి ఎందుకు చేస్తుంది అంటే డైమండ్ పవన్ కి ఓటేస్తాడు కదా, ఎవరు రెబల్ అనుకుంటున్నారో ఓట్లు వేయండి, ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అనే విధంగా ఉంటది కదా. దాంట్లో ఆల్రెడీ క్లియర్ గా అది వాళ్ళకు వచ్చేటువంటి ఆ నోట్లో రాసి ఉంటది. దాని పరంగా మీకు తెలిసి కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ముందే. ఎందుకంటే మీ టీం వాళ్ళు మా టీం వాళ్ళని తీయొద్దు, మా టీం వాళ్ళు మీ టీం వాళ్ళని తీయొద్దు అని అనుకున్నాం కదా. అయినా సరే నువ్వు ఓటు వేసావు, తనుజ వేయలేదు, తనుజ సాయికి వేసింది, కానీ ఇమాన్యుయల్ నువ్వే వేసావు, అందుకు నేను ఎక్కువగా బాధపడుతున్నా, అసలు నువ్వు ఎట్లా వేస్తావు ఏందని అయితే ఇమాన్యుయల్ మీద ఈజీగా గొడవపడచ్చు, మళ్ళీ కలిసిపోవచ్చు అన్నట్టుగా ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకుని ఆ సీక్రెట్ టాస్క్ లో సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయినందుకు బిగ్ బాస్ రీతు నువ్వు సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసినందుకు ఆమెకు కూడా సెలెక్ట్ చేస్తారు. సీక్రెట్ టాస్క్ ద్వారా మొత్తం ముగ్గురు సెలెక్ట్ అవుతారు. దివ్య, సుమన్ శెట్టి, రీతు, వీళ్ళు ముగ్గురు అవుతారు. ఫైనల్ గా బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే ప్రతి టీం నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు రావాలి అనేసి బిగ్ బాస్ చెప్తారంట. దాని ప్రకారం ఆల్రెడీ పింక్ టీం నుంచి దివ్య అండ్ సుమన్ శెట్టి వాళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు. ఇటు చూస్తే బ్లూ టీం నుంచి రీతు ఆల్రెడీ సెలెక్ట్ అయింది కాబట్టి ఇంకొక మెంబర్ గా ఉన్నటువంటి బర్ని గారు సెలెక్ట్ అవుతారు. అంటే ఆ టీంలో ఆల్రెడీ డైమండ్ పవన్, నిఖిల్ వాళ్ళిద్దరిని కూడా రెబల్స్ గా ఉన్నటువంటి దివ్య, సుమన్ శెట్టి వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేస్తారు కదా. ఆ పరంగా అంటే నిఖిల్ ని ఎలిమినేట్ చేస్తారు, డైమండ్ ఏమో హౌస్ మేట్స్ అందరి నిర్ణయంతో ఎలిమినేట్ అవుతాడు, అది మీకు తెలిసిందే. ఈ రకంగా ఇటు చూస్తే ఇక ఆరెంజ్ టీమ్ లో అప్పటికే ఎవరు వాళ్ళు ఎలిమినేట్ కాలే, అందరూ ఉంటారు. ఇమాన్యుయల్, తనుజ, గౌరవ్ అండ్ రాము. వీళ్ళల్లో రాముని ఎలిమినేట్ చేశారు అని తెలుస్తుంది, అది క్లారిటీ లేదు. రాముని రెబల్స్ ఎలిమినేట్ చేశారని తెలుస్తుంది కానీ ఇంకా క్లారిటీ రాలేదు దాని గురించి. అయితే మెయిన్ గా తనుజని సెలెక్ట్ చేశారంట కంటెండర్ గా. ఇద్దరు కాబట్టి ఇంకొకరుగా ఇమాన్యుయల్ అండ్ గౌరవ్ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ జరిగి ఫైనల్ గా ఇమాన్యుయల్ చెప్పినటువంటి ఇమాన్యుయల్ గౌరవ్ని కన్విన్స్ చేసుకున్నాడంట. ఎట్లా అంటే నేను 2 టాస్క్లు ఆడా, మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చా కదా, కాబట్టి ఆలోచించుకో, నువ్వే ఫేర్ గా ఉండాలి ఏదైనా అని మొత్తానికి అయితే కన్విన్స్ చేసుకుని ఇమాన్యుయల్ కంటెండర్ గా సెలెక్ట్ అయ్యాడు. ఆరెంజ్ టీం నుంచి తనుజ, ఇమాన్యుయల్, బ్లూ టీం నుంచి రీతు, బర్ని గారు, ఇటు పింక్ టీం నుంచి దివ్య, సుమన్ శెట్టి, వీళ్ళ 6 కంటెండర్ గా సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగేటువంటి టాస్క్ లో వీళ్ళ 6 పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ ఎవరు గెలిస్తే వాళ్ళు కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది, కెప్టెన్ అవుతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ ని నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూటిగా సూత్తు లేకుండా ఉంటాయి మన వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.